ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. డిఎస్సి ఎస్జిటి ప్రీవియస్ పేపర్ 2012 ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. అండ్ www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని అందుబాటులో పెట్టాము. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనకి 2012 ఎస్జిటి పేపర్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో ఒకసారి మనం ఈ వీడియో కంటే ముందు మేము 25 క్లాసెస్ అప్లోడ్ చేసామండి. అంటే అన్నీ కూడా డిఎస్సి సిలబస్ పైన మనకి ఎస్జిటి వాళ్ళు ఎట్లా సిలబస్ మెన్షన్ చేశారో ఆ సిలబస్ ప్రకారం 25 వీడియోస్ అప్లోడ్ చేసాం ప్రతి టాపిక్ పైన. అండ్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాం, చూడండి. ఇది ప్రీవియస్ పేపర్స్ అండి. ప్రీవియస్ పేపర్ తర్వాత మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు పాయింట్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి మనకి 2012 మోడల్ పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో 2012 పేపర్ ఒకసారి గమనించినట్టయితే మనకి ఎస్జిటి పేపర్లో టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 80 మార్క్స్ అండి. ఇంకా 20 మార్క్స్ అనేవి టెట్ నుంచి వెయిటేజ్ తీసుకున్నారు. సో మొత్తం 100 మార్క్స్ పేపర్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది సిలబస్ ఎట్లా ఇచ్చాడంటే యాస్టేజ్గా సిలబస్లో చెప్పిన విధంగానే పేపర్ ప్యాటర్న్ని డిజైన్ చేయడం జరిగింది. సో మనకి ఎస్జిటి పేపర్ 2012 అనేది సిలబస్లో ఏ విధంగా మెన్షన్ చేశాడో అదే విధంగా పేపర్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు మనకు టీఎస్పీఎస్సీ సైట్ నుంచి వచ్చిన సిలబస్ ప్రకారమే పేపర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అన్ని టాపిక్స్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి మనకు గెస్ చేయొచ్చు. సో లాస్ట్ ఇయర్ పేపర్లో మనకి ఏ విధంగా ఇచ్చారంటే కరెంట్ అఫైర్స్ అండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 1 to 20 క్వశ్చన్స్ అండి, టోటల్ 20 క్వశ్చన్స్. అండ్ తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్, తెలుగు వచ్చేసి 18 క్వశ్చన్స్ అండి, ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ 59 to 76 అండి, మ్యాథ్స్ 18 క్వశ్చన్స్, సైన్స్ 18 క్వశ్చన్స్, సోషల్ కూడా 18 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ మెథడ్స్ అనేవి అన్నిటిపైన కలిపి చెప్పాడండి. అంటే తెలుగులో 6, ఇంగ్లీష్లో 6, మ్యాథ్స్లో 6, సైన్స్లో 6, సోషల్ 6, మొత్తం 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మెథడ్స్ అనేవి కంప్లీట్గా అన్ని టాపిక్స్ని కలుపుతూ 6 క్వశ్చన్స్ ఫామ్ చేసి లాస్ట్కి ఇచ్చాడండి. సో సబ్జెక్ట్లో కాకుండా టెట్లో ఎట్లా ఉంటుందని కంబైండ్ ఇస్తుంది, కానీ ఇక్కడ అట్లా కాదు. అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ స్పెషల్గా ఇవ్వడం జరిగింది. సో ఈ పేపర్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే లైక్ ఇప్పుడు మనకి తెలుగు తీసుకున్నాం అనుకోండి, తెలుగులో బిట్ ఆన్సర్ దానికి వీడియో వేస్ట్. కానీ మనకి ఏం అవసరం అంటే మ్యాథమెటిక్స్ అవసరం అండి. సో మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, 18 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వీటిని ఏ విధంగా సింపుల్గా చేయొచ్చు, వితౌట్ ఫార్ములా, విత్ ఫార్ములా, షార్ట్ కట్ వేలో చేయడం ఏ విధంగా, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా చేయడం ఏ విధంగానో ఈ వీడియోలో మనం క్లియర్గా చూస్తాం. అండ్ కంప్లీట్ పేపర్ విత్ కీ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టామండి, ఫస్ట్లో ఉంటుంది. సో మన పేపర్ని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కీ కూడా మీరు అందుబాటులో అక్కడనే కీ కూడా ఉంటుంది కాబట్టి మీరు పేపర్ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇక్కడ వీడియోలో చూడండి. సో మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 77 నుంచి 94 వరకు, అంటే 18 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఒకసారి ఏ విధంగా కూడా చూద్దాం. సో 77th క్వశ్చన్ అండి, అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే x + 1/x హోల్ స్క్వేర్ = 3 అయితే x³ + 1/x³ = వాట్? ఇది క్వశ్చన్ అండి. సో x + 1/x హోల్ స్క్వేర్ = 3 ఇచ్చాడు. సో మనకి అడుగుతుంది ఏంటంటే x³ + 1/x³. సో ఇది ఇట్లా ఉందంటే a + b హోల్ క్యూబ్ లెక్క ఉందండి. a + b హోల్ క్యూబ్ = a³ + b³ + 3ab a + b అనే ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ మనకి a + bకి బదులుగా a + b హోల్ స్క్వేర్ ఇచ్చాడు. సో దీని నుంచి మనము x + 1/x = √3 అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్క్వేర్ రూట్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, ఇక్కడ మనకి √3 అవడం జరుగుతుంది కాబట్టి x + 1/x = √3. సో మనకు అడుగుతుంది ఏంటంటే ఈ పాయింట్ అండి, x³ + 1/x హోల్ క్యూబ్. అంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగలిగితే x + 1/x హోల్ క్యూబ్ = x³ + 1/x³ + 3 × x × 1/x × x + 1/x. సో x గెట్ క్యాన్సల్ అండి. సో మనకి x + 1/x అంటే √3 హోల్ క్యూబ్ = x³ + 1/x, ఇది రిక్వైర్ అండి మనకు కావాల్సిన వాల్యూ, ప్లస్ 3 × x + 1/x అంటే √3 అండి. సో క్లియర్గా సో √3 హోల్ క్యూబ్ అంటే 3√3 ఈ +√3 + 3√3 వస్తే -3√3 -3√3 = x³ + 1/x³. సో x³ + 1/x³ + క్యాన్సిల్ కాబట్టి 0 రావడం జరుగుతుంది. ఆన్సర్ అనేది 0 అండి, ఆన్సర్ అనేది 0. సో ఇక్కడ మనకి సింపుల్ ఫార్ములా a + b హోల్ క్యూబ్ అనే ఫార్ములా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ డిఫరెంట్గా కూడా అడుగుతాడు, అప్పుడు కూడా మనం ఇదే వేలో చేయడం జరుగుతుంది. సో a + b హోల్ క్యూబ్ = a³ + b³ + 3ab + 3a + b అని 3ab × a + b అనే ఫార్ములా వాడతాం. సో x³ + 1/x³ అడిగాడు కాబట్టి రిమైనింగ్ పాయింట్స్ అన్ని వన్ సైడ్ తీసుకొచ్చుకుంటే ఇక్కడ మనకు ఆన్సర్ 0 రావడం జరిగింది. సో ఇక్కడ ఇంత పెద్దగా కూడా ప్రతిసారి కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా కూడా మనకు ఫార్ములా ఫాస్ట్గా ఉన్నప్పుడు ఇక్కడనే సబ్స్టిట్యూట్ చేసి కూడా చేయొచ్చు. సో ఇది 3√3, ఇది రిక్వైర్మెంట్, ఇక్కడ 3 ఇది క్యాన్సిల్ అవుతుంది ఎలాగో కాబట్టి √3 అండ్ 3√3 గెట్ క్యాన్సిల్, ఆన్సర్ 0 అనేది సింగిల్ స్టెప్లో కూడా చెప్పచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోణం దాని పూరక కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువ అయితే ఆ కోణం విలువ ఎంత? సో ఇక్కడ మనకు ఒక కోణం అనేది తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అనేది కావాల్సిన కోణం, దాని పూరక కోణం. సో పూరక కోణం అంటే 90 మైనస్ θ అండి, 90 మైనస్ ఎక్స్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే పూరక కోణం అంటే లైక్ ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ కోణం ఎంత, సపోజ్ 30 డిగ్రీస్ ఉంటే ఇది 60 డిగ్రీస్ ఉంటుంది. ఈ రెండింటిని మనం పూరక కోణం అంటాం. అంటే ఏ కోణాల రెండింటి మొత్తం అయితే 90 అవుతుందో దాన్ని మనం పూరక కోణం అంటాం. ఇక్కడ మనకి బేసిక్స్ అండి, ఆ బేసిక్స్ అనేది తెలిస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఒక కోణం ఎక్స్ అనుకుంటున్నాం, దాని పూరక కోణం 90 మైనస్ ఎక్స్ అవుతుంది. దాని పూరక కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువ. సో ఎక్స్ కంటే ఎక్స్ మైనస్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 26 ఇచ్చాడండి, 26. సో ఇట్లా ఒక ఈక్వేషన్ రాసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ 90 మైనస్ 7 మైనస్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 26. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అండి, 26 ఈ మైనస్ ఇట్ వస్తే ప్లస్ 90, 2x ఈక్వల్ టు 26 ప్లస్ 90 116, 2 5 2 8. సో ఆన్సర్ అనేది 58 డిగ్రీస్. ఆన్సర్ అనేది 58 డిగ్రీస్, ఆప్షన్ 3 అని చెప్పి క్లియర్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ పూరక కోణం డెఫినేషన్ తెలియాలి. ఇంతకుముందు క్వశ్చన్లో a ప్లస్ బి హోల్ క్యూబ్ ఇండిసెస్ అంటాం. ఇండిసెస్ అంటే ఘాతాలు ఘాతాంకాలకు సంబంధించిన ఫార్ములా. ఇక్కడేమో బేసిక్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అని చెప్పి చెప్పొచ్చు, లేదా రేఖాగణితంలో బేసిక్స్ అని చెప్పి కూడా చెప్పొచ్చు అండి. ఇది రేఖాగణితం బేసిక్స్ అని మన వీడియోలో 3 వీడియోస్ ఉన్నాయి రేఖాగణితం గురించి, ఒకసారి క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 6 వ్యక్తులు ఒక హోటల్కి వెళ్ళారు. అందులో 5 వ్యక్తులు ఒక్కొక్కరు 24 రూపాయలు ఖర్చు చేశారు. 6వ వ్యక్తి చెల్లించిన మొత్తం 6 సరాసరి కంటే 5 రూపాయలు ఎక్కువ అయితే వారి మొత్తం ఖర్చు ఎంత? ఓకే అండి, ఇది యావరేజ్ సరాసరికి సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే మొత్తం 6 ఒక హోటల్కి వెళ్ళారు. అందులో 5 ఒక్కొక్కరు 24 రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే మొత్తం ఎంత? 24 × 5 120 రూపీస్ వీళ్ళు ఖర్చు పెట్టారు. సో 6వ వ్యక్తి ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు. ఈ 6వ వ్యక్తి పెట్టిన ఖర్చు ఫైండ్ అవుట్ చేసి దీనికి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు 6వ వ్యక్తి ఎంత ఖర్చు పెట్టాడని చెప్పి ఇచ్చాడంటే 6వ వ్యక్తి చెల్లించిన మొత్తం 6 సరాసరికి 5 ఎక్కువ. సో 6 సరాసరి నేను 5 అనుకుంటున్నానండి. సో యావరేజ్ ఆఫ్ 6 సరాసరి నేను ఎక్స్ అనుకుంటున్నాను. 6 సరాసరి ఏ విధంగా వస్తుంది? ఈ 5 పెట్టిన ఖర్చు ప్లస్ 6వ వాడు పెట్టిన ఖర్చు బై 6 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో మరొకసారి వస్తున్నాను చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం అనుకునేది యావరేజ్ని ఎక్స్ అనుకుంటున్నాను. సో మొత్తం యావరేజ్ ఎక్స్ అనుకుంటే, సో మనకి మొత్తం యావరేజ్ ఎక్స్ అంటే టోటల్ అంటే సమ్ అనేది ఎంత అవుతుంది? మొత్తం ఎంత అవుతుంది అంటే యావరేజ్ ఇంటూ నంబర్. ఎందుకంటే సగటు ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని వాడతాం. సో సగటు నేను ఎక్స్ అనుకున్నాను, సంఖ్య అంటే 6 ఉన్నారు కాబట్టి 6x. సో 6x ఈక్వల్ టు మొత్తం అంటే 5 పెట్టిన ఖర్చు ప్లస్ లాస్ట్ వాడు ఎంత ఖర్చు పెట్టాడంటే సగటు కంటే 5 ఎక్కువ, సగటు కంటే 5 ఎక్కువ. దాని మీనింగ్ ఇదండి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూ ఇక్కడ రాస్తే ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమంటున్నా అంటే సగటు డైరెక్ట్గా ఇవ్వకుండా సగటు కంటే ఎక్కువ అని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు సగటును ఎక్స్ అనుకుంటే మొత్తం అనేది 6x అవుతుంది. 6x ఈక్వల్ టు 120 ప్లస్ ఎక్స్ ప్లస్ 5. సో ఇప్పుడు మనం 6x ఈ మైనస్ ఎక్స్ ఇట్ వస్తే -x అంటే 6x - x 5x ఈక్వల్ టు 120 ప్లస్ 5 125. సో 5 1 5 సో ఎక్స్ వాల్యూ ఎంత? 25. సో 6వ అతనికి పెట్టిన ఖర్చు ఎంత? 25 ప్లస్ 5 అంటే 30 రూపీస్ అండి. సో మొత్తం ఖర్చు ఎంత? ఇప్పుడు 120 ప్లస్ 30 ఈక్వల్ టు 150 రూపీస్ మొత్తం వాళ్ళు చేసిన ఖర్చు. ఆ హోటల్ వాళ్ళు మొత్తం చేసిన ఖర్చు 150 రూపీస్. సో ఇక్కడ ఫస్ట్ 4 పెట్టిన ఖర్చు 120 రూపీస్, 6వ అతను పెట్టిన ఖర్చు ఎక్స్ ప్లస్ 5. ఇక్కడ ఎక్స్ అంటే యావరేజ్ కంటే 5 ఎక్కువ, సరాసరి కంటే 5 ఎక్కువ కాబట్టి 6వ అతను పెట్టిన ఖర్చు అనేది ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 5ని మనం ఫార్ములాలో అంటే సగటు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ 25 వచ్చింది. ఆ 25 తోటి మనం 6వ అతను పెట్టిన ఖర్చు 30 రూపాయలు అని చెప్పి ఐడెంటిఫై చేస్తాం. 30 రూపాయలు ప్లస్ 120 అంటే టోటల్ 150 రూపీస్ రావడం జరిగింది. అంటే క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయమని కాకుండా ఇట్లా థియరటికల్గా కూడా ఇస్తుండు. సో ఇది 2012లోనే ఈ విధంగా ఉంటే ఇప్పుడు 2017లో పేపర్ ఇంకొంచెం టఫ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి మనం ప్రాక్టీస్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. సో ప్రాక్టీస్ లెవెల్స్ పెంచండి మీరు, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గది యొక్క కొలతలు 6 మీటర్లు 4 మీటర్లు 4 మీటర్లు. ఆ గదిని 12 ఘనాకారపు పెట్టెలతో నింపిన ఆ ఘనాకారపు పెట్టె భుజం మీటర్లలో ఎంత? సో ఇక్కడ మనకి గది యొక్క కొలతలు ఇచ్చాడు. సో 6 4 4 అంటే 3 కొలతలు ఇచ్చినప్పుడు అది దీర్ఘఘనం. సో గది అంటే దీర్ఘఘనాకారంలో ఉంటుంది కాబట్టి దీర్ఘఘనం ఘనపరిమాణం వాల్యూమ్ V ఈక్వల్ టు LBH అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 6 × 4 × 4 4 16 ప్లస్ 4 16 × 6 16 96 మీటర్ క్యూబ్ అనే తర్వాత. సో ఈ గదిని 12
ఘనాకార పెట్టెలతో నింపిండు. సో 12 ఘనాకార పెట్టెలంటే బై 12 ఈక్వల్ టు 96/12 ఈక్వల్ టు 8 వస్తుంది. 96/12 ఈక్వల్ టు 8 వస్తుంది. సో 8 అనేది మనకు కావాల్సిన ఘనాకారపు ఘన పరిమాణం. సో ఒక్కొక్క ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అంటే 8 అండి. ఒక ఘనం యొక్క ఘన పరిమాణం ఘన పరిమాణం 8 రావడం జరిగింది. సో మనకు అడిగింది భుజం అండి. భుజం అంటే ఏ క్యూబ్ ఫార్ములా, ఘనానికి ఏ క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ ఈక్వల్ టు 8 అంటే 2 క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. సో ఏ ఈక్వల్ టు 2 అండి. సో ఒక భుజం విలువ ఎంత వస్తుందంటే 2 మీటర్లు అని చెప్పి చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనకు అడిగేది ఏంటంటే ఒక గది ఇచ్చాడు, గదికి డైమెన్షన్స్ కొలతలు ఇచ్చేస్తాడు, దాని ఘనపరిమాణం కనుక్కున్నాం ఎల్బిహెచ్ ఫార్ములాతో. అక్కడ మనకు 96 వచ్చింది. సో ఈ 96 ఏం చేస్తున్నాం అంటే 12 పెట్టెలతో నింపాం. సో ఒక పెట్టె వైశాల్యం ఎంత, ఒక పెట్టె ఘనపరిమాణం ఎంత అంటే 8 మీటర్ క్యూబ్. పెట్టె అనేది ఏ ఆకారంలో ఉంది, ఘనాకారంలో ఉంది. సో దాని భుజం ఏమవుతుంది, ఘనం యొక్క ఘన పరిమాణం ఏ క్యూబ్ కాబట్టి భుజం అనేది ఏ క్యూబ్ అవుతుంది. సో భుజం అంటే ఏ అండి. సో 2 ఏ క్యూబ్ ఈక్వల్ టు 8, ఏ ఈక్వల్ టు 2. సో మనకు కావాల్సిన ఒక భుజం అనేది 2 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, x + 3y = 13, 2x + 2x - 6y = 13 సమీకరణాలకు సాధన. సో ఈ వ్యవస్థకు సాధన ఎట్లా ఉంటుందో చూద్దామండి. సమీకరణ వ్యవస్థకు సో ఫస్ట్ మనం ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంటే సమీకరణ వ్యవస్థకు సాధన అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రం ఎలా చేయాలంటే మనం కంపేర్ చేయాలి. 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. ax + by + c = 0, ax + by + c = 0 అంటే a1x + b1y = c1, a2x + c2x = b2y = c2. సో a1/a2, b1/b2, c1/c2 చెక్ చేయాలి. ఒకసారి ఈ వాల్యూస్ మొత్తం చెక్ చేయాలి. ఒకసారి క్లియర్గా గమనిద్దాం. a1/a2 అంటే ఇక్కడ గుణకం అండి, అంటే 1/a2 అంటే 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు b1 అంటే 3/b2 అంటే 6. అంటే మనకి a1/a2 ఎంత వస్తుంది, 1/2 వచ్చింది. ఇప్పుడే ఈక్వల్ టు అవసరం లేదు. b1/b2 = 3/6 వచ్చింది. అండ్ c1/c2 = 13/13 వచ్చింది. ఒకసారి క్లియర్గా గమనిస్తే 3/6 ఇస్ నథింగ్ బట్ 1/2. అంటే మనకి 1/2 = 1/2 వచ్చింది. బట్ నాట్ ఈక్వల్ టు 1/1 అంటే మొదటి 2 సమానమైన కానీ మూడో దానికి సమానం కాలే. సో మొదటి 2 సమానమై మూడో దానికి సమానం కాకపోతే అక్కడ సాధన ఉండదు. సాధన అనేది ఉండదు. మొత్తం 3 కేసులు ఉంటాయి. 3 కేసుల గురించి మనం రేఖాగణితం ఫస్ట్ వీడియోలో అంటే క్లాస్ నెంబర్ 17లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో మనకి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ రూపంలో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి గమనించినట్టయితే ఒకసారి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయింది అనుకుందాం. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే దానికి ఒకే ఒక సాధన ఉంటుంది, ఒకే ఒక సాధన ఎగ్జిస్ట్ అవుతుంది. అట్లా కాదు, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే ఈ కేసు అండి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో సాధన ఉండదు. అట్లా లాస్ట్ వన్ ఏమవుతుంది మనకి a1/a2 విచ్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 విచ్ ఈజ్ ఈక్వల్ టు c1/c2. అప్పుడు మనకు అనంతమైన సాధనలు ఉంటాయి. అంటే మొత్తం 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, అక్కడ ఒకటే సాధన ఉంటుంది. సెకండ్ కేసు ఏంటంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2, అక్కడ మనకి సాధన ఉండదు. మరి మూడో కేసు ఎట్లా అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2, ఆ కేసులో అనంతమైన సాధనలు ఉంటాయి. సో మనకి ఆ 3 పాయింట్స్ తెలిస్తే ఇక్కడ ఒక మార్కు డైరెక్ట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ మాత్రం సాధన లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 2 వరుస బేసి సంఖ్యల వర్గాల భేదాలు ఈ క్రింది వాటిలో ఏది నిశేషంగా భాగిస్తుంది. సో 2 వరుస బేసి సంఖ్యలు అంటే మనకు బేసిక్గా దీనికి ఫార్ములా అంటే ఏం అవసరం లేదండి. ఒక 3 ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకే అర్థమవుతుంది. వరుస బేసి సంఖ్యలు అంటే 1,3 తీసుకుందాం, ఇంకొకటి సెట్ 7,9 తీసుకుందాం, ఇంకో సెట్ వచ్చేసి 11,13 తీసుకుందాం ఒకసారి. సో 1² అంటే వరుస బేసి సంఖ్యల భేదం అంటే 3² - 1² అంటే 8 వస్తుందండి. 3² - 1² అంటే 8. ఇక్కడ 81 - 49 అంటే ఇక్కడ 1 + 31 32 వస్తుంది. సో ఇక్కడ 169 - 121, సో 1 తీసేస్తే 8 వస్తుంది అండ్ 48 వస్తుంది. సో 8 అనేది 8 ఎక్కల క్యాన్సిల్ అవుతుంది, 32 అనేది 8 ఎక్కల క్యాన్సిల్ అవుతుంది, 48 అనేది 8 ఎక్కల క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది 8 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎటువంటి ఫార్ములాస్ కూడా పెద్దగా అవసరం రావు. కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే ఫార్ములాస్ అవసరం. లాజిక్స్ అండ్ బేసిక్స్ ఈ రెండు తెలిస్తే మ్యాచ్ చేయొచ్చండి. లాజిక్స్ అండ్ బేసిక్స్ అన్ని ఫార్ములాస్ తెలియనవసరం లేదు. సో బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. ఫస్ట్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలని తెలియాలి, లేదా కొన్ని సందర్భాల్లో లాజిక్ ఉపయోగపడుతుంది. పర్టికులర్ కేసులో మాత్రమే ఫార్ములాస్ అవసరం వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని నాకు మ్యాథ్స్ రాదు, నాకు మ్యాథ్స్లో వీక్ ఉన్నా అని అనుకోవడం చాలా తప్పు. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింది వాటిలో శూన్య సమితి, ఈ క్రింది వాటిలో శూన్య సమితి. సో శూన్య సమితి అనేది ఎట్లా డిఫైన్ చేస్తాం మనం అంటే సాధనని తీసుకుంటాం. సాధనలో ఏమైనా ఎగ్జిస్ట్ అయితే అంటే సొల్యూషన్స్ ఏమైనా రాగలిగితే అది శూన్య సమితి కాదు, సొల్యూషన్స్ రాకపోతే అది శూన్య సమితి అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని చెప్పాడు. సో ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అంటే సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి 1 2 3 అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. సపోజ్ నేను ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే 1/1 + 1 1/1 + 1 = 1/3 1/1 + 1 అంటే 1/2 అండి. విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అని చెప్పి మెన్షన్ చేశాడు. దీనికి సాధన వస్తుందా? లేదు, సాటిస్ఫై చేయట్లేదు. సో అట్లా మనం 2 రాస్తే ఏమవుతుంది 1/3 అవుతుంది, 4 రాస్తే 1/4 అవుతుంది. ఎప్పటికీ 0 కాలేదు, అది ఎప్పటికీ 0 కాలేదు. కాబట్టి శూన్య సమితి దానికి ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకి సొల్యూషన్ సెట్ అనేది ఉండదండి. అంటే సాధన సమితి అనేది ఏది మనకి ఇక్కడ రాదు. ఎందుకంటే మనకి సాధన అంటే ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ వస్తుందా? మనకి రావట్లేదు. ఎందుకంటే ఈక్వేషన్ ఈక్వల్ టు 0 అయితేనే సాధన వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ ఈక్వల్ టు ఎప్పుడు 0 కావట్లేదు కాబట్టి ఇక్కడ మనకి సాధన ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మరి రెండో కేసు ఏమైనా ప్రాబ్లం అవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ n = n అని చెప్పాడు. సో ఇక్కడ n ప్లేస్లో 1 రాస్తే 1/1/2 కాకపోవచ్చు, కాకపోతే √2కి మాత్రం ఎగ్జిస్ట్ అయ్యేటట్టు ఆన్సర్ మనం రాయగలుగుతాం. పాయింట్లలో మాత్రం ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంతో కొంత ఆన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇచ్చాడండి 0 అని, కానీ ఇక్కడ z అని ఇచ్చాడు. అంటే z అంటే 0 తోటి స్టార్ట్ అవుతాయి. సారీ మైనస్ నుంచి ప్లస్ వరకు అన్నీ ఉంటాయండి. -∞ నుంచి +∞ వరకు అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ 0 కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను 0 రాస్తే 0/0 + 6 0 0/0 0 ఆన్సర్ 0 వస్తుంది. కాబట్టి ఇది కాదు, ఇది మాత్రమే అవుతుంది. ఇక్కడ రెండు ఒకే రకమైన కేసెస్. కాకపోతే ఇక్కడ z ఇక్కడ n అది ఇంపార్టెంట్ అండి. సో z n అనేది కూడా డిఫైన్డ్ చేస్తుంది మనకు అక్కడ. సో ఈ విధంగా మనకి బేసిక్స్ అంటే ఇట్లా తెలియాలి. మనకి న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఇంటీజర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, z ఎక్కడ నుంచి ఉంది, రియల్ నెంబర్స్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బి చెల్లించిన ఇంటర్నెట్ ఛార్జీలు ఏ చెల్లించిన దానికి 3 రెట్లు మరియు వాళ్ళిద్దరూ చెల్లించిన మొత్తం 120 రూపాయలైనా బి చెల్లించిన మొత్తం ఎంత? సో బి చెల్లించిన ఇంటర్నెట్ ఛార్జీలు ఏ చెల్లించిన దానికి 3 రెట్లు, ఏ చెల్లించిన దానికి 3 రెట్లు అంటే ఈ విధంగా. అంటే బి చెల్లించింది ఏ చెల్లించిన దానికి 3 రెట్లు. అంటే బి అనేది ఎక్కువ అమౌంట్ పే చేశాడు ఏ కంటే. అంటే బి అంటోడు ఎక్కువ అమౌంట్ పే చేసింది. దాని మీనింగ్ ఇట్లా బి = 3a. తర్వాత వాళ్ళిద్దరు చెల్లించింది 120 రూపాయలు. అంటే a + b = 120 రూపీస్. సో నేను ఇప్పుడు b ప్లేస్లో 3a రాస్తున్నా. అంటే a + 3a = ఎందుకంటే ఇక్కడ b ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 120. 4a = 120, a = 30 వచ్చింది. ఏ అంటే మనకు అడిగింది b కదా. సో ఏ వాల్యూ ఇక్కడ రాస్తే 3 × 30 90. సో b విలువ ఎంత? బి చెల్లించిన ఛార్జ్ 90 రూపాయలు. అందుకే 3 రెట్లు. అంటే ఇప్పుడు ఏ చెల్లించింది 30, బి చెల్లించింది 90. ఎన్ని రెట్లు అయింది? బి చెల్లించింది ఏ చెల్లించిన దానికి 3 రెట్లు. కండిషన్ అట్లా కూడా సాటిస్ఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ అనేది 90 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 200 మీటర్ల పొడవు గల ఒక రైలు ప్లాట్ఫామ్ మీద నిలుచున్న మనిషిని 20 సెకండ్లు దాటిన దాని వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు? సో 200 మీటర్ల పొడవు ఉన్న రైలు వేగం అడుగుతున్నాడు కదా. స్పీడ్ వేగము = దూరము / కాలము ఫార్ములా. సో దూరం అంటే 200 మీటర్లు / 20 సెకండ్లు = 10 మీటర్/సెకండ్. కానీ ఇక్కడ మనకు అడిగింది కిలోమీటర్/సెకండ్. కిలోమీటర్/అవర్లో ఎంత, గంటకు ఎంత అంటే కిలోమీటర్/అవర్. సో మీటర్/సెకండ్ని కిలోమీటర్/అవర్కి మార్చడానికి 5/18 చేస్తాం. 5 ఎక్కం 5 రెంట్ల = 36 కిలోమీటర్/అవర్. సో ఈ 5/18 ఎందుకు వచ్చింది? 18/5 5/18 ఎందుకు వస్తున్నాయి? ఒకసారి గమనించినట్లయితే 1 మీటర్ = ఇప్పుడు మనకి 10 మీటర్/సెకండ్ ఉంది. మీటర్/సెకండ్ స్క్వేర్ మీటర్/సెకండ్. సో మీటర్/సెకండ్ అంటే మీటర్ల కిలోమీటర్లకు మారిస్తే ఎన్ని కిలోమీటర్లు అవుతాయి అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు 18 అంటే 1000 వస్తున్నాయండి. 1/1000 మీటర్, 1/1000 కిలోమీటర్లు, 1/36 × 36 సెకండ్లు. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 18 పైన ఉంటుంది, కింద 1000 ఉంటుంది. క్యాన్సల్ చేస్తే 18/5 అనే నెంబర్ రావడం జరుగుతుంది. సో మనకి 1 మీటర్/సెకండ్ = 18/5 కిలోమీటర్/అవర్. 18/5 కిలోమీటర్/అవర్. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 36 కిలోమీటర్/అవర్ వస్తుంది. ఆన్సర్ అనేది 4th వన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, శేష సిద్ధాంతాన్ని ఉపయోగించి సాధించుటకు అనువైన బీజేయ సమాసం. సో బీజేయ సమాసాలు అంటే మనం శేష సిద్ధాంతం హార్మన్ మెథడ్లో వాడమండి. సో అక్కడ మనకి ఎట్లా ఉండాలి ఈక్వేషన్ అనేది పవర్స్ అనేది కరెక్ట్ ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు 4 3 2 లేకుంటే మనం 0 × x⁴2 రాసుకోవచ్చు. కానీ ఎంతో కొంత లైన్గా ఉండాలి. అంటే న్యాచురల్ నెంబర్స్కి సంబంధించినవి ఉండాలి తప్ప వేరే ఉండదు. న్యాచురల్ నెంబర్స్ అయినా సరే యాజ్ వెల్ యాజ్ 4 నెంబర్స్ అయినా సరే 0 కూడా ఉండొచ్చు. ఎందుకంటే x⁴0 ఇక్కడ.
సో ఇట్లా ఉంటే ఓకే, కానీ ఇక్కడ 3/4 ఉంటే మనం చేయలేం, ఇట్లా √5 ఉంటే మనం చేయలేం, అండ్ ఇక్కడ 1/2 ఉంది కాబట్టి చేయలేం. సో ఆన్సర్ అనేది ఆప్షన్ నెంబర్ 1కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8:5:1/3 నిష్పత్తి మరియు 5:1/5 3:1/5:1/3 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అయితే x విలువ ఎంత? సో మొదట ఇచ్చిన నిష్పత్తి ఎంత? 8:5:1/3. దీన్ని క్రమ నిష్పత్తికి మార్చినప్పుడు 8 3 5 15 + 1 16/3. సో 3 క్రాస్ మల్టిప్లికేషన్ పోయినప్పుడు 8 × 3 = 16. సో 8 3 24, అట్లా కాకుండా 8 ఎక్కం 8 2. సో మనకు కావాల్సిన నిష్పత్తి 3:2 వచ్చింది. ఇది ఫస్ట్ది. ఇప్పుడు సెకండ్ దానికి ఫస్ట్ పాయింట్ అవుట్ ఇద్దాం. 5 3 15 + 1 16/5 నిష్పత్తి 3 3 3 + 4 4/3. సో ఇది కామన్గా నిష్పత్తి అంటే భిన్నం కాబట్టి మన విలువ ఎంత అవుతుందంటే పైన కింద క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా కూడా రాసుకోవచ్చు. 16/5/4/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 16/5 × 3/4 4 ఎక్కం 4 4 4 12/5. అంటే మనకు కావాల్సిన నిష్పత్తి 12:5 వచ్చింది. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే మొదటి నిష్పత్తి ఓకే, సెకండ్ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి. సో ఇది 12:5. దీనికి విలోమ నిష్పత్తి ఏమవుతుంది? 5:12 అవుతుంది. సో ఫస్ట్దేమో 3:2, సెకండ్దేమో 5:12. దీని బహుళ నిష్పత్తి అంటే ఏంది? 3 × 5 15 2 × 12 24. బహుళ నిష్పత్తి అంటే ఏ విధంగా ఉంటుందంటే రెండు నిష్పత్తులు ఇలా ఉన్నప్పుడు A:B C:D ఇట్లా ఉంటే బహుళ నిష్పత్తి AC:BD అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి AC:BD అంటే ఫస్ట్ రెండు పదాలు మల్టిప్లికేషన్ 2 5 15 3 5 15 2 12 24. సో ఇక్కడ 5 3 5 3 5. సో మనకి బహుళ నిష్పత్తి ఎంత వచ్చింది? మొత్తం మీద 5:8 వచ్చింది. విచ్ ఇస్ ఈక్వల్ టు 50:x. అయితే x వాల్యూ ఎంత? సో 5 పాలు 50 అయితే 8 పాలు ఎంత అవుతుంది? 80 అవుతుంది. సో సింపుల్గా అండి, 5 పాలు 50 అయితే 8 పాలు 80 అవుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది 80 కావడం జరుగుతుంది. సో మనకి నిష్పత్తిలో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా ఇంత డెప్త్గా కూడా అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిందేమో మిశ్రమ నిష్పత్తి, దాన్ని కన్వర్ట్ చేసినాం, రెండు నిష్పత్తులు కన్వర్ట్ చేసినాం, తర్వాత సెకండ్ దానికి విలోమ నిష్పత్తి కనుక్కున్నాం, తర్వాత బహుళ నిష్పత్తి కలిపిచ్చేసిండు. అంటే 2012 అనే పేపర్ని ఇంత టఫ్గా అడిగితే 2017లో ఇంకొంచెం టఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని డైరెక్ట్గా చెప్తున్నాను. కాబట్టి మీరు బేసిక్ క్వశ్చన్స్ నేర్చుకోవడంతో పాటు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మన మోడల్ పేపర్స్ అన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి కాబట్టి ప్లీజ్ దాన్ని కొంచెం ఫాలో కండి. మోడల్ పేపర్స్ని ఫాలో కావడం ద్వారా ఏంటంటే మీ క్వశ్చన్స్ అన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. అదొక ప్రిపరేషన్కి మీకు హెల్ప్ అవుతుంది అంతే. సో దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ రాస్తారని చెప్పట్లేదు కానీ మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమ భిన్నంలో హారం విలువ లవం విలువ కంటే 2 ఎక్కువ. లవహారాలు రెండింటికి 5 చొప్పున కలిపిన ఆ భిన్నం 4/5గా మారింది. అయితే ఆ భిన్నం విలువ ఎంత? ఒక భిన్నంలో హారం విలువ లవం కంటే, ఒక భిన్నం అంటే మనం x/y అనుకుందాం, హారం విలువ లవం కంటే 2 ఎక్కువ. ఇవి ఇట్లా రాసుకోవాలి. ఇట్లా మనం అనుకోవడంతో రాస్తే ఆల్మోస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటుండు? ఒక భిన్నం x/y లవం కంటే హారం విలువ హారం కంటే లవం 2 ఎక్కువ. హారం కంటే లవం 2 ఎక్కువ. లవహారాలు రెండింటికి 5 చొప్పున కలిపిన ఆ భిన్నం 4/5 రూపంలో మారుతుంది. సో లవహారాలు రెండింటికి అంటే x + 5/y + 5 ఆ భిన్నం 4/5 రూపంలోకి మారింది. సో అయితే ఆ భిన్నం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 × x 5x + 5 5 25 4 × x 4x + 4 5 4 16 4 5 20. y + 5 కదా, 4 × y 4y + 4 5 20. ఇప్పుడు ఇక్కడ y ఉంది కదా, ఈ y ప్లేస్లో x వాల్యూ రాస్తున్నాను. అంటే ఏమవుతుంది? ఇక్కడ 4 × x + 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 4x + 8 + 20. ఇక్కడేమో 5x + 25. ఈ 4x ఇట్టేస్తే -4x. 5x - 4x అంటే 5. 5x - 4x అంటే x ఉంటుంది, ప్లస్ ఫస్ట్ 25 అట్లే ఉంది. ఇప్పుడు రాస్తున్నాను x ఈక్వల్ టు ఇక్కడ 20 + 5 8 28 అవుతుంది. ఈ 25 వస్తే -25 అవుతుంది. సో ఇక్కడ మనకి x విలువ 3 వస్తుంది. సో x విలువ 3 వస్తే y విలువ 5 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 3/5 అవుతుంది. సో ఇక్కడ ఏ విధంగా చేస్తున్నామంటే x/y కావాల్సిన భిన్నము. సో దానిలో y విలువ x కంటే 2 ఎక్కువ, అది రాష్ట్రము. తర్వాత x + 5/y + 5 = 4/5 ఇచ్చిన కండిషన్. దాన్ని సింప్లిఫై చేసి y వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను.
మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ నెంబర్ 1లో రాస్తున్నాను. అక్కడ మనకి వై వాల్యూ వచ్చింది. కావాల్సిన భిన్నము 3/5 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సత్య ప్రవచనం. ఏవైనా 2 లంబకోణ త్రిభుజాలు స్వరూపాలు. ఒక చతురస్రం, ఒక దీర్ఘ చతురస్రం స్వరూపం. ఒక దీర్ఘ చతురస్రం సమాంతర చతుర్భుజానికి స్వరూపం. ఏవైనా 2 చతురస్రాలు స్వరూపాలు. సో ఇక్కడ మనకి సత్య ప్రవచనం అడిగాడు, అంటే కింది వాటిలో ఏది కరెక్ట్. సో ఇక్కడ స్వరూపాల పైన క్వశ్చన్స్. సో ఇక్కడ చూడగానే ఒక చతుర్భుజం ఒక చతురస్రం ఒక చతుర్భుజానికి దీర్ఘ చతురస్రానికి స్వరూపం కాదు. ఒక దీర్ఘ చతురస్రం సమాంతర చతుర్భుజానికి స్వరూపం కాదు. ఈ 2 ఓకే. కానీ మన డౌట్ ఎక్కడ వస్తుందంటే లంబకోణ త్రిభుజాలు స్వరూపాల, చతురస్రాలు స్వరూపాలు. సో ఫస్ట్ లంబకోణ త్రిభుజం తీసుకున్నట్టయితే ఫస్ట్ది ఇట్లా ఉందండి. సో సెకండ్ది ఈ విధంగా ఉందనుకుందాం. సో ఇక్కడ కోణాల మధ్య నిష్పత్తి, భుజాల మధ్య నిష్పత్తి సమానంగా ఉంటుంది స్వరూపాలు అంటే. సో ఇక్కడ మనం ఈ కోణాన్ని పెంచినప్పుడు ఈ వాల్యూ పెరుగుతుంది, కానీ డిపెండ్సింగ్ ఆన్ దిస్ 2 వాల్యూస్. అంటే ఇక్కడ మనకి ఈ రేషియో అనేది సమానంగా ఉండదు. సో ఇక్కడ మన ఈ స్టేట్మెంట్ తప్పని చెప్పి కొట్టేయచ్చు. చతురస్రాలు మాత్రం రేషియో అనేది సమానంగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఒక భుజం ఎంత ఉందో ఇంకో భుజం కూడా అంతే ఉంటుంది. సో అట్లా మనకి ఏ భుజం తీసుకున్నా సేమ్ ఉంటుంది కాబట్టి రేషియో అనేది సమానంగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ అంటే ఈ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అండి. పైన 3 కూడా తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక నెలలో చేసిన ఖర్చు మరియు పొదుపులు వరుసగా 5,625 మరియు 1,875 రూపాయలు. అయితే ఆ నెలలో చేసిన పొదుపు శాతం ఎంత? సో ఫస్ట్ ఒక వ్యక్తి ఒక నెలలో చేసిన ఖర్చు ఇచ్చాడు. ఖర్చు ఎంత? 56,25. పొదుపు ఎంత? 1,875. తను అడుగుతుంది పొదుపు శాతం అడిగాడు. సో పొదుపు శాతం అనేది ఖర్చులో చూడకూడదు. ఫస్ట్ పాయింట్, పొదుపు శాతం అనేది ఖర్చులో చూడకూడదు. పొదుపు శాతం అనేది సంపాదనలో చూడాలి. సో ఎంత సంపాదిస్తే ఎంత పొదుపు చేసిండో దాని శాతం వస్తుంది తప్ప మనం ఎంత ఖర్చు చేసినాం దానిలో ఎంత శాతం పొదుపు అని చెప్పి ఫైండ్ అవుట్ చేయొద్దు. సో ఇది బేసిక్స్ అండి. సో ఈ బేసిక్స్ మనకు అర్థమైనప్పుడు మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది అతని సంపాదన అంటే మొత్తం రాబడి. సో రాబడి అంటే చేసిన ఖర్చు ప్లస్ పొదుపు. ఖర్చు ప్లస్ పొదుపు అంటే 25 ప్లస్ 75 100, 1 మిగులుతుంది. ఇది 9 అవుతుంది. 9 ప్లస్ 6 15, 1 ఫార్వర్డ్ 75. సో తన మొత్తం సంపాదన 7,500. ఈ 7,500 సంపాదనలో 1,875 అనేది ఎంత శాతం కావాలి? సో 1875/75 ఇంటూ శాతం అంటే 100. సో 2 0 క్యాన్సిల్. 25 75 డైరెక్ట్ కొట్టేద్దాం. 75 1 75 2 150. 37 మిగులుతుంది. 150 అంటే 37 5 మిగులుతుంది. సో 75 5 డైరెక్ట్ ఆన్సర్ 25%. లేదు అంటే అలా సగంలో సగం చేసినా కూడా మనకి 1,875 రావడం జరుగుతుంది. అంటే 7,500లో సగం చేస్తే 3750, అందులో సగం చేస్తే 1,875 కూడా వస్తుంది. సో అట్లా చేసినా సరే పర్సంటేజ్ పరంగా ఫార్ములైజ్ చేసినా సరే ఇక్కడ ఆన్సర్ అనేది 25%. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మన పొదుపు శాతం అనేది సంపాదనలో చూస్తాం, అది కీ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, 7 మీటర్ల వ్యాసార్థం గల అర్ధవృత్తాకార బాటలో పింకీ 4 చుట్లు తిరిగింది. ఆమె ప్రయాణం చేసిన దూరం ఎంత? సో ఇక్కడ దూరం అనగానే మనకు ఒక విషయం అర్థం కావాలి ఎప్పుడైనా సరే. దూరం అంటే చుట్టుకొలతకు సంబంధించిన క్వశ్చన్. గమనించండి మరోసారి, దూరం అనేది చుట్టుకొలతకు సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ అర్ధవృత్తాకారం అనేది కీ. సో అర్ధవృత్తాకారం యొక్క చుట్టుకొలత ఫార్ములా πr + 2r. కామన్గా వృత్తానికి 2πr, అందులో సగం ఉంటుంది కాబట్టి πr వస్తుంది. ఇక్కడ 6 ప్లస్ ఇది ఒక 6, 2 వ్యాసార్థాలు కలుస్తాయి కాబట్టి 2r యాడ్ అవుతుంది. సో ఫార్ములా πr + 2r. సో ఇక్కడ మనం r కామన్ తీస్తే π + 2. సో r విలువ 7 ఇచ్చాడు. π అంటే 22/7 ఇంటూ 2. సో 7 ఇంటూ 22 17 అంటే ఏంటంటే 14 + 22 36/7. 7 క్యాన్సల్. ఇక్కడ 36, ఒక రౌండ్ తిరిగితే 36 మీటర్లు తిరిగినట్టు. సో అట్లా మనకి 4 రౌండ్లు తిరిగిందంట. 34 120, 6 24 144 మీటర్లు మొత్తం కంప్లీట్ చేసింది. సో 144 ఆమె ప్రయాణం చేసిన దూరం. సో ఇక్కడ ఆప్షన్స్ తప్పు ఉన్నాయండి. ఆన్సర్ అనేది 144 మీటర్స్ వస్తుంది. సో ఆమె ప్రయాణం చేసిన మొత్తం దూరం ఎంత అంటే 144 మీటర్స్. ఇక్కడ ఆప్షన్స్ అనేది తప్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 4 నోటుబుక్లు మరియు ఒక పెన్ను ధర 100 రూపాయలు. 5 నోటుబుక్లు మరియు 2 పెన్నుల ధర 170 రూపాయలు. అయితే 2 నోటుబుక్లు మరియు 5 పెన్నుల ధర ఎంత? సో ఇట్లా ఇవ్వగానే ఫస్ట్ 3 నోట్బుక్స్ n ప్లస్ 1 పెన్ p = 110, 100 రూపీస్ సారీ. తర్వాత 5 నోట్బుక్లు 5n
ప్లస్ 2 pence విచ్ ఈజ్ ఈక్వల్ టు 170. సో ఇక్కడ పీపీ సేమ్ ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని 2తో గుణించినప్పుడు ఇది 6n అవుతుంది ప్లస్ 2p విచ్ ఈజ్ ఈక్వల్ టు 200. మైనస్ గెట్ క్యాన్సల్, మైనస్ n ఈక్వల్ టు -30. సో n గెట్ క్యాన్సల్, మైనస్ గెట్ క్యాన్సల్, n ఈక్వల్ టు 30 రూపాయలు. అంటే ఒక నోట్బుక్ ధర 30 రూపాయలు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 30 ప్లస్ p ఈక్వల్ టు 100. సో 30 అంటే 90 అండి, p ఈక్వల్ టు 10 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంది, 2 నోట్బుక్లు 5 పెన్నులు, 2 నోట్బుక్లు 5 పెన్నులు, ఒక పెన్ను విలువ 10 రూపాయలు. 2 × 30 60 ప్లస్ 5 × 10 50 విచ్ ఇస్ ఈక్వల్ టు 110 వస్తుంది. సో మనకి మొత్తం రూపాయలు ఎంత, 110 రూపీస్. సో మనకి ఆప్షన్స్ కూడా ఈజీగానే ఇస్తుంది. సో ఇక్కడ జస్ట్ సింప్లికేషన్ అంటే సింప్లిఫై, ఈక్వేషన్స్ సొల్యూషన్ చేయడం, ఈక్వేషన్ సాధన, సమీకరణ సాధనల పైన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 3√3 సెంటీమీటర్ భుజం గల ఒక సమబాహు త్రిభుజానికి గీయబడిన పరివృత్తం యొక్క వ్యాసార్థం సెంటీమీటర్లలో ఎంత? సో ఫస్ట్ సమబాహు త్రిభుజం అంటే ఈ విధంగా ఉంటుంది, అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ ఫార్ములాస్ కంటే కాన్సెప్ట్ మీద బేస్ చేయండి, ఫార్ములాస్ అవసరం లేదు ఎప్పుడైనా సరే. 3√3 ఒక భుజం విలువ అంటే ఆటోమేటిక్గా 3 భుజాలు కూడా సేమ్ ఉంటాయి. దీని పరివృత్తం అంటే అన్నిటిని కలిపితే వచ్చేది పరివృత్తం. సో మనకి ఒక వృత్తంలో ఒక సమబాహు త్రిభుజం ఈ విధంగా డ్రా చేయొచ్చు. సో ఇట్లా డ్రా చేసిన తర్వాత మనకేమంటున్నాడంటే వ్యాసార్థం అడుగుతున్నాడండి. సో వ్యాసార్థం అంటే మనకు తెలియదు. సో ఇక్కడ మనకి కింద పార్ట్ అవసరం లేదు, జస్ట్ పైన పార్ట్ని కంపేర్ చేస్తున్నాను. ఇది మొత్తం 3√3 అంటే ఇది కూడా 3√3. ఈ ఒక్క సగం ఎంత ఉంటుందంటే 3√3/2 ఉంటుంది. సో ఈ ఫస్ట్ పైథాగరస్ సూత్రం ప్రకారం ఈ విలువను కనుక్కుంటా. ఈ కనుక్కున్న తర్వాత బేస్ ఏంటంటే ఇక్కడ మధ్యలో కేంద్రం ఉంటుంది కదా, ఇది 2 పాలు ఉంటే ఇది 1 పాలు ఉంటుంది. అంటే ఈ మొత్తంలో ఇది 2 పాలు ఉంటే ఇది 1 పాలు ఉంటుంది. ఇది బేసిక్స్ అండి. అంటే ఒక సమబాహు త్రిభుజం ఒక వృత్తంలో ఉన్నప్పుడు, అంటే పరివృత్తంలో ఒక సమబాహు త్రిభుజం ఉంటే ఈ పార్ట్ అనేది ఇది 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ ఉంటుంది. ఇది కీ పాయింట్. అంటే మనకు మొత్తం కనుక్కొని దానిలో 2 పాలు కనుక్కుంటే మనకు కావాల్సిన వ్యాసార్థం వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఈ భుజం ఎదురు భుజం, ఈ కోణానికి ఎదురు భుజం కనుక్కోవాలంటే పైథాగరస్ సూత్రం ప్రకారం కర్ణము స్క్వేర్ ఎంత, 3√3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది నేను ఎక్స్ అనుకుంటాను కాబట్టి x² ప్లస్ ఇంకో భుజం ఎంత 3√3/2 హోల్ స్క్వేర్. సో 3² 9 × 3 9 × 3 27. ఇది 9 × 3 27/4 అంటే -27/4 విచ్ ఇస్ ఈక్వల్ టు x². సో మళ్ళీ 27 × 3/4 వస్తుంది విచ్ ఇస్ ఈక్వల్ టు 81/4 విచ్ ఇస్ ఈక్వల్ టు x విలువ ఎంత 9/2 అంటే 4.5. x విలువ ఎంత వచ్చింది మనకి 4.5 వచ్చింది. అంటే ఈ మొత్తం విలువ ఎంత 4.5. ఈ మొత్తం 4.5 ఉంటే ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉంటుంది, 1 పార్ట్ ఉంటుంది. అంటే 3 పార్ట్స్ ఈక్వల్ టు 4.5, 2 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత 3 పార్ట్స్ 4.5 ఉంటే 2 పార్ట్స్ అనేది 3 ఉండడం జరుగుతుంది. ఒక పార్ట్ 1.5. సో మనకు కావాల్సిన 2 పార్ట్స్ వ్యాసార్థం అనేది 3 సెంటీమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. సో బేసిక్స్ తెలిసి సరిపోతుంది. ఇక్కడ బేసిక్స్ ఏ విధంగా పరివృత్త కేంద్రంలో లోపల ఒక భుజం అనేది ఒక భుజం సమబాహు త్రిభుజం అయితే దాని వ్యాసార్థం అనేది ఒక భుజానికి ఒక 2:1 నిష్పత్తిలో ఉంటుందని చెప్పి తెలిస్తే సరిపోతుంది. 2:1 నిష్పత్తిలో రాసినప్పుడు ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది మనకి ఇచ్చిన 18 క్వశ్చన్లో ఇది లాస్ట్ క్వశ్చన్. 4 కిలోగ్రాముల చక్కెర కొన్న వేల 120 రూపాయలు అయినా 195 రూపాయలకు ఎంత చక్కెర కొనవచ్చు? సో 4 కేజీలకు 120 రూపీస్ ఖర్చు అయితే 195 రూపీస్కి ఎన్ని కేజీస్ వస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 195 × 4/120. 4 ఎక్కం 4 30ల, 5 ఎక్కం 5 6ల, 5 ముళ్ళ 15, 45, 5 9 45 అంటే 39/6. 3 రెంట్ల 3 13ల 13/2 ఈక్వల్ టు 6.5. 6.5 ఇక్కడ 6 2/1/2 ఇచ్చారు కాబట్టి 6 1/2 అని చెప్పేసి ఆన్సర్ చేయొచ్చు. సో ఇట్లా ఒక పేపర్ తీసుకున్నట్టయితే ఒక 18 క్వశ్చన్స్ ఉంటాయండి. వీటన్నిటికీ కూడా షార్ట్ కట్స్ మెథడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ పేపర్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో పాటు మోడల్ పేపర్స్ కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఈ కంప్లీట్ పేపర్కు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే కంప్లీట్ పేపర్ చూడగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం మిగతా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 2012 పేపర్ టఫ్గా ఉంది కాబట్టి 2017 పేపర్ ఇంకా టఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ లెవెల్స్ పెంచండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.